భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ విలేకరుల సమావేశం. కొత్తగూడెం ఉప మార్కెట్ యార్డు సుజాతనగర్లో ప్రైవేటు వే బ్రిడ్జి తూకంలో మోసానికి పాల్పడ్డ ఇద్దరు ఆపరేటర్లు, మీడియేటర్గా వ్యవహరిస్తున్న మార్కెట్ యార్డ్ గుమస్తా బూక్యా అర్జున్, పత్తి కొనుగోలు చేస్తున్న ఇద్దరు ప్రైవేట్ ట్రేడర్స్కు 268.95 క్వింటాల పత్తిని కాంటాలో ఎక్కువగా చూపించి 16,58,947 రూపాయల మోసం. బాధితుల ఫిర్యాదు మేరకు మోసంతో సంబంధం ఉన్న 26 మంది అరెస్టు. వారి వద్ద నుండి 13.18 లక్షల రూపాయలు, 18 ఆటోలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించిన సుజాత నగర్ పోలీసులు. పరారీలో మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు తెలిపిన డీఎస్పీ. యాక్చువల్గా వాళ్ళు అమ్మే పత్తికి కాటాలో వేబిడ్జరేస్ పత్తి 300 ఉంటే దానికి ఇద్దరు మనుషులు ఒకరు నిలబడేసరికల్లా పెరుగుతుంది. ఆ పెరుగుని బిల్లు తీసుకుపోయి ఏదో అడితిదారు దగ్గర పెట్టేసి అడితిదారు దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు. ఈ విధంగా ఈ కాటన్ సీజన్ స్టార్ట్ అయిన కాడ నుంచి వీళ్ళు సుమారు మొత్తం 28 మంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. దీంట్లో ఒక మీడియేటర్ అనే మధ్యవర్తి వచ్చేసి అర్జున్ రావు అనే వ్యక్తి, ఈ వేబ్రిడ్జి బిల్లులు జనరేట్ చేసే వాళ్ళు ఇద్దరు, వేబిల్ జనరేట్ చేసే కాటా పైన వాళ్ళిద్దరు, ప్లస్ వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఊళ్ళలో కొనుక్కొని రైతుల దగ్గర కొనుక్కొని వాళ్ళ దగ్గర కరెక్ట్గా కొంటారు. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కాటాలో మోసం చేసి తక్కువ పత్తి వస్తే దాన్ని ఎక్కువగా చూపించి ఆ ఎక్కువ డబ్బులు పొందించి వ్యాపారులు నష్టపరుస్తున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ తేలింది. ఈ విధంగా యాక్చువల్ మనకి కంప్లైంట్ చేసింది 25 లక్షలు కంప్లైంట్ చేశారు. 25 లక్షలు ఇట్లా మోసం జరిగింది మాకు, మేము కొన్న పత్తి అమ్మిన పత్తి మాకు 20 లక్షల నష్టం జరిగిందని చెప్పేసి తెలియజేశారు. ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తే మొత్తం యాక్చువల్ నష్టపోయింది వీళ్ళిద్దరికి 3 భీములకు కానీ ఈ వెంకట కృష్ణారావు కానీ పూర్ణ వెంకట కృష్ణ కానీ 16,50,000 దాదాపు నష్టం జరిగినట్టు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ వచ్చేసింది. దాంట్లో ఇప్పుడు 26 మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఎంత డబ్బులు తీసుకున్నారో అంత డబ్బులు మొత్తం కలిపేసి 13,18,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా మొత్తం 26 మంది ఉన్నారు. 13,18,000 రూపాయలు. అమౌంట్ ఒక 3,50,000 రావాల్సింది. ఇద్దరు పరారీలు ఉన్నారు, వాళ్ళ దగ్గర రిమైనింగ్ అమౌంట్ ఉంది. వాళ్ళు వస్తే అది కూడా సీజ్ చేసి కోర్టులో హాజరుపడతాం. ఈ అమౌంట్ మొత్తం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారంటే నష్టపోయి ఉన్నారో వాళ్ళ కోర్టు ద్వారా ఇప్పిస్తాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇందులో, ఒక ఆయన కృష్ణారావు ఉన్నారు, ఒక ఆయన భీమ్లా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఎంతెంత నష్టపోయారో అది కోర్టులో ఫైల్ చేసి అందరూ ఆ నష్టాన్ని వాళ్ళు కోర్టు నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ 26 మొత్తం కూడా సుజాతనగర్ మండలం వాళ్ళే, చుట్టుపక్కల వాళ్ళే, లోకల్ వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు లేరు ఇందులో. ఆ వేబిర్జీని అపాయింట్ చేశారు ఇద్దరు. ఎవరెవరిద్దరిని అపాయింట్ చేశారంటే అక్కినపల్లి రాజేష్, గౌతమ్ సతీష్ ఆపరేటర్స్. వాళ్ళ నాలెడ్జ్లో ఉంటుంది, వేబిర్జీ నిర్వాహకుల నాలెడ్జ్లో లేదు. ఇది ట్రాక్టర్ వచ్చింది లేదా ఒక ట్రాలీ ఆటో వచ్చింది, ఒక లారీ వచ్చింది, దానికి ఎంత అయితే బిల్లు వేయాలో అంత బిల్లు వాళ్ళ దగ్గర నుంచి తీసి ఇస్తున్నారు. కాకపోతే అదనపు బిల్లు ఇచ్చేది ఈ అర్జున్ రావు అనే వ్యక్తి, అర్జున్ అనే వ్యక్తిను, తర్వాత వీళ్ళిద్దరు క్రియేటర్స్ అనమాట. అర్జున్ అనే వ్యక్తిను ఆపరేటర్స్ అకినపల్లి రాజేష్, గౌతమ్ సతీష్, వీళ్ళిద్దరు ఆపరేటర్స్. 26 మందికి అర్జున్ రావు మెయింటైన్ అనమాట. మొత్తాన్ని మీడియేటర్ అంటే మన భాషలో వేరే అనుకుంటాం, మీడియేటర్ అనుకోండి. అది ఈ వెహికల్ కొంతమంది డ్రైవరు ఓనర్ ఉన్నారు, వాళ్ళే చిల్లర వ్యాపారం తెచ్చేవాళ్ళు ఉన్నారు. అదేందా ఓన్ వెహికల్ వాళ్ళు ఉన్నారు. నేను ఒక ఊళ్ళో జనాల దగ్గర పత్తి కొన్నాను, నువ్వు రా నాకు కాటా వస్తాను, నీకు ఎంత డబ్బులు ఇస్తాను, ఆయనకు కూడా సగం ఆటా ఇచ్చేసి నాకు 5,000 వచ్చింది అనుకో, 2,000 ఆయనకి ఇస్తున్నా, 2,500 నేను తీసుకుంటాను. అతనికి కూడా నాలెడ్జ్ ఉంది. ఈ వెహికల్స్ అన్ని ఆ విధంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇవన్నింటిని కూడా సీజ్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం. 18 వెహికల్ 18 ట్రాలీ ఆటోలు సీజ్ చేయగలిగింది. 18 ట్రాలీ ఆటోలు అన్నింటిని కూడా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. చట్ట ప్రకారం ఆ కోర్టు నుంచి వాళ్ళు రిలీజ్ తీసుకుని పోవచ్చు చేశారు. మెయిన్గా వీళ్ళు మోసం చేసింది రైతుల కాడ మోసం చేస్తే బయటకు పడతారని చెప్పేసి రైతుల దగ్గర కరెక్ట్ ఇచ్చారు డబ్బులు. బయట ఊళ్ళలో కొంటారు కదా కాటలు, అది కొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ట్రేడర్ని మోసం చేశారు.